ఆలయము పునర్నిర్మాణం జరుగుతుంది. ఆలయం అంటే ఏమి? ఇక్కడ మందిరం. ఏ మందిరం అది? అది పునర్నిర్మాణం జరిగితే మాకెందుకు నష్టం? ఇక్కడ అది పునర్నిర్మాణం జరిగితే ఎందుకు ఇక్కడ మనకి ఇంకా తిప్పులేందుకు? అది పునర్నిర్మాణం జరిగితే ప్రభువైన యేసుక్రీస్తు రాకడికి ఏం సంబంధము? ఈ ఆలయ పునర్నిర్మాణము ప్రస్తుతం ఏమైపోయిందంటే ఇజ్రాయెల్ దేశంలో పడిపోయింది. ఈ దేశాన్ని 2 భాగాలుగా ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణము సొలొమోన్ కాలంలో, ఎప్పుడు? రాజైన సొలొమోను ఫస్ట్ మందిరాన్ని ఆయన ఏం చేయడం జరిగింది? నిర్మించడం జరిగింది. ఎవరు దాన్ని నిర్మించింది? ఫస్ట్ సొలొమోన్ గారు. అది నిర్మించిన తర్వాత కొన్ని పరిస్థితులు చొప్పున ఆ ఆలయం ఏమైపోయింది? పడిపోయింది. ఇది మొదటిసారి సొలొమోన్ గారు కట్టించింది. రెండోది మిగతా వాళ్ళు కట్టించినారు, వాళ్ళ పేర్లకు తెలియదు నాకు, వాళ్ళు కట్టించారు. అది కూడా కొన్ని పరిస్థితుల వల్ల అది కూడా ఏమైపోయింది? పడిపోయింది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో 3వ మందిరము రెడీ అవుతుందని అంటున్నారు. అది రెడీ అవుతే మనకేం నష్టం వస్తుందంటే గిన, ఒకవేళ ఆ మందిరం అనేది రెడీ అవుతే గిన దేశాలు ఏమవుతాయంట? మిగిలిన దేశాలన్నీ ఇండియాతో సహా యుద్ధాలకి దిగుతాయి. ఎందుకంత సంబంధించింది? ఎందుకంటే ముస్లిం వాళ్ళు ఏం నమ్ముతారు? వాళ్ళ ఒక దేవుళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? నమ్ముతారు. ఏదైనా ఇప్పుడు మొక్కుకుంటే గిన హిందువులు ఎక్కడికి వెళ్తారు? కాశీకి వెళ్తారు. అంతే కదా? కాశీనే కాశీకి వెళ్తారు. ఎందుకంటే హిందువులకి చాలా ప్రాముఖ్యమైన పవిత్రమైన ప్లేస్ ఏదంటారు? కాశీ అంటారు. మనకి ఏదంటారంటే జెరూసలేం అని అంటారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ నడిచినారు? జెరూసలేంలో ఆయన సంచరించినారు కాబట్టి ఆ దేశానికి వెళ్ళాలా, అక్కడ ఉంటున్న ఆయన్ని ఎక్కడెక్కడ తిరిగారో అవన్నీ మనం ఏం చేయాలో దర్శించాలనేది ఇక్కడ కొంతమంది ఎవరు డినామినేషన్ వాళ్ళు మాట్లాడుకుంటారు. ముస్లిం వాళ్ళకి ఏదో తెలుసా? మెక్కా మదీనా అంటారు చూడండి. అది ఎక్కడ? దుబాయ్లో ఉంది. దుబాయ్ అయినా అంత క్లారిటీ రావట్లేదు, ఒట్టు అనుకోండి. మెక్కా అనేది ఒక దేశంలో ఉంది. దీన్ని దర్శించుకోవడానికి చాలామంది పాకిస్తాన్లో లేదు, అది ఇక్కడే. పాకిస్తాన్లో అయితే లేదు, దుబాయ్లోనూ అరబిక్ దేశాల్లో ఉంది. అరబిక్ దేశాల్లోనూ ఉంది, కానీ ఏ దేశం అనేది నాకు గుర్తు రావట్లేదు. మెక్కా అనేది, మదీనా అనేది ఒక టెంపుల్. అది ఊరు కాదు, అది టెంపుల్. అది ఎట్లుంటుందంటే ఒక బాక్స్ టైప్లో బ్లాక్ కలర్లో ఉంటుంది. అది దేన్ని దర్శించడానికి వెళ్తారంటే దాన్ని దర్శించడానికే వెళ్తారు. ఎవరు? ఈ ముస్లిం వాళ్ళు. దాన్ని దర్శిస్తే వీళ్ళు ఒక ఏమంటారంటే వాళ్ళు మేము పాపాలని ఏమైపోతాయి? వెళ్ళిపోతాయి, మేము ఇంకా పరిశుద్ధులుగా మారిపోతాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని మనం నమ్మి బాప్తిస్మం ఎలా పొందుతామో, వీళ్ళు కూడా ఆ ప్లేస్కి వెళ్తే గిన వాళ్ళ పాపాలన్నీ కడుక్కొని వాళ్ళు కూడా పవిత్రులుగా మారిపోతారు. అంతేకాదు, వాళ్ళు దాన్ని దర్శించుకుంటే గిన వాళ్ళకి మోక్షం దొరుకుతుంది. ఎవరికి మోక్షం దొరుకుతుంది అనేది వాళ్ళు నమ్ముతారు. ఎవరు? ముస్లిం. దీనికి పోటీగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు మెక్కా మదీనా ఎంత పెద్ద ఇంపార్టెంటో, ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న ఇంకో మసీదు కూడా ఉంది. అదేంటది? ఇజ్రాయెల్ దేశము దేవుని ప్రజల అక్కడ దేవుని దేశం కదా అది. ఆ దేశంలో ముస్లిం వాళ్ళది మసీదు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఎందుకు ఉంటుంది? అది ఏ దేశం ఎవరిది? ఆ దేశం ఎవరిది? దేవుని దేశం కదా అది. మునుపు ఇది బాగా ఆలోచించండి. ఎప్పుడో ఒకప్పుడు దేవుని దేశం. ఇప్పుడు ఏమైపోయింది? అది ముస్లిం దేశం అయిపోయింది అది. కాబట్టి ఎప్పుడైతే పడిపోయింది చూడండి ఆ మందిరం ప్లేస్లోనే ఇప్పుడు ఏం కట్టినారంటే వాళ్ళు ఒక ఈ మెక్కా మదీనా లాంటి ఎంత పవిత్రమైనది అలాంటిదో ఇంకో మందిరాన్ని కట్టినారు వాళ్ళు. ఎవరు? ముస్లిం వాళ్ళు. అలాంటి ప్లేస్లో ఇప్పుడు దాన్ని పడగొట్టి ఈ 3వ మందిరాన్ని కట్టడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎవరు? కొంతమంది కాదు, ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న వాళ్ళు. దేవుని ప్రజలని అనుకుంటున్నారు చూడండి వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరు కాదు? మనం అనుకుంటే వాళ్ళు దేవుని ప్రజలు కాదు, కానీ వాళ్ళు అనుకుంటున్నారు మేము దేవుని ప్రజలు. కాబట్టి సొలొమోన్ గారు కట్టించిన మందిరం పైన ఏ మందిరం ఉండకూడదు? ముస్లిం మందిరము ఉండకూడదు. కాబట్టి దీన్ని పడగొట్టి 3వ మందిరం పునర్నిర్మాణం నేను చేస్తాననేది ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న ప్రధాని ఏం చేశాడు? వాగ్దానం చేసేస్తున్నాడు. ఒకవేళ ఈ మందిరం రెడీ అయింది అనుకోండి, చెప్తుంది కదా, ముస్లిం వాళ్ళకి దాదాపుగా అరబిక్ దేశాల్లో ఉంటున్న వాళ్ళు, సౌదీ అరేబియాలో ఉంటున్న వాళ్ళు అందరూ మొత్తం ముస్లిం వాళ్ళే. ముస్లిం వాళ్ళ మధ్యలో ఎవరు ఇరుక్కున్నారు? యూదులు ఇరుక్కున్నారు. ఈ యూదులు ఎవరో కాదు, మళ్ళీ వీళ్ళు కూడా లెక్కలు అన్యులే. అందుకే కదా మత్తయి లూకాసు 24:21 వద్దాము. 24 వచనంలో ఏముంది? జెరూసలేము
అన్యుల చేత ఏమవుతుందంట, త్రొక్కబడుతుంది అనే దానికి ఇదే నిదర్శనం. వాళ్ళ లెక్కలో ముస్లిం వాళ్ళు కూడా మన లెక్కలో అన్యులే వస్తారు. మళ్ళీ వాళ్ళ చేతి ఇప్పుడు ఏమవుతుంది, ఇది దేశం అనేది త్రొక్కబడుతుంది. ఎక్కడ పోయినా కానీ ఒకటే లింక్ వస్తున్నాయి. అందుకే ఈ దేశం అనేది చాలా సంకేతం అనేది ప్రభువైన యేసుక్రీస్తు గారు ముందే తెలియజేయడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట చెప్పేటప్పుడు ఆలయ పునర్నిర్మాణం అనేది అప్పుడే పడగొట్టబడింది. రెండో నిర్మాణం కూడా రీసెంట్గా, అంటే కొన్ని సంవత్సరాల క్రితము ఆ దేవుని మందిరం పైన ముస్లిం వాళ్ళు ఏమి కట్టుకున్నారు, ఒక మసీద్ అనేది కట్టుకున్నారు. అది కట్టుతారు అనేది ఎవరికి తెలీదు, ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా అప్పుడు లేరు. కానీ ఆ విషయం తెలుసు కూడా ఆయన ఎందుకు చెప్పాడంటే, ఇది నా సంకేతం కావచ్చు ఎవరు రావడానికి, నేను రావడానికి అనేది ఎవరు తెలియజేస్తున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు గారు తెలియజేస్తున్నారు. అంటే ఇంత చిక్కు ఉంది. ముస్లిం వాళ్ళకి అతి పవిత్రమైనది మెక్కా, మెదీనా. దాంట్లో ఇంకో ప్లేస్ కూడా ఉంది, ఆ ప్లేస్ నాకు గుర్తు రావట్లేదు. అది ఆ మందిరం పైన కట్టారు. అది ఏది ఆ ఒక సమాధి అంటే ఏది, ఆ మసీద్ అనేది. ఇప్పుడు ఆ మసీద్నే వాళ్ళు పడగొడితేగిన సౌదీ అరేబియాలో ఉంటున్న ముస్లిం ప్రజలు, అలాగే దుబాయ్లో ఉంటున్న వాళ్ళు కూడా ముస్లిము సహోదరులే, అక్కడ ఉండే వాళ్ళందరూ. ఇవన్నీ అరబిక్ సంబంధించిన కంట్రీలు ఇవన్నీ. ఇలాంటి అన్ని దేశాలు ఏమైతే ఇప్పుడు తిరగబడతాయి దేనిపైన, ఇజ్రాయెల్ దేశం పైన. అప్పుడు ఒక దేశం అనేది ప్రారంభించబడింది, ఏది, అదే ఇరాన్ దేశం. ఇరాన్ దేశం ఎలాంటిది, యూదుల దేశం కాదు ఇది. ఏ దేశం ఇది, ముస్లిం దేశం ఇది. ఇరాన్ అనేది, ఇరాక్ అనేది ఏ దేశము, సిరియా అనేది, ఇవన్నీ ముస్లిం దేశాలు. కడుతున్నారని తెలిసిపోయితేనే వీళ్ళు యుద్ధం ప్రారంభించినారంటే, ఒకవేళ కట్టడం ప్రారంభిస్తే మళ్ళీ ఏమవుతాయి. ఇరాన్ ప్రారంభించింది ఫస్ట్ తెలుసుకొని, మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. చాలామంది ఇదే అంటున్నారు, ఏమని, ఇజ్రాయెల్కి ఇరాన్కి ఎందుకు యుద్ధం జరిగిందంటే, వాళ్ళు ఏదేదో కారణాలు చెప్తారు కానీ అసలే కారణం ఏంటంటే, అసలు కారణం ఇదే ఉండొచ్చు నాకు తెలుసు. వాళ్ళు ఓపెన్ అవ్వట్లేదు, ఇద్దరు ఓపెన్ అవ్వట్లేదు. ఎప్పుడు ఓపెన్ అవ్వచ్చు అంటే, ఇది ఇజ్రాయెల్ దేశం పైన ఇంకో కొన్ని దేశాలు ఏమైనా యుద్ధానికి వస్తే గిన, ఆ దేశాలు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఆ దేశం ఇరాక్ అయితే గిన, ఆ దేశం ఇంకా సిరియా అయితే గిన, అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోండి వాళ్ళు ఎందుకు యుద్ధానికి పోతున్నారంటే, అక్కడ ఏ మందిరం కట్టబడుతుంది, సొలొమోన్ గారు 3వ మందిరము పునర్నిర్మాణం అవుతుంది. కాబట్టి దాన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు, ఆ యుద్ధం కింద జరిగితే గిన 3వ ప్రపంచ యుద్ధం అనేది ఖచ్చితంగా ఏమవుతుంది, జరుగుతుంది. 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందనుకోండి, మొదటి ప్రపంచ యుద్ధంలో, 2వ ప్రపంచ యుద్ధంలో దాదాపుగా కొన్ని కోట్ల మంది ఏమైనారు, చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ 3వ ప్రపంచ యుద్ధం జరిగింది అనుకోండి, ఇండియాలో సగానికి సగం మంది ఉండకపోవచ్చు, చెప్పలేము. ఎన్ని బాంబులైనా వేయచ్చు. మన దేశం చాలా ఇరుకు దేశం కదా మంది. ఎక్కడ పడితే అక్కడ ఇండ్లు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఉన్నాయి. చాలా ఇరుకు దేశం మంది. విశాల దేశం మ్యాచ్ చెప్తా, విశాల దేశం, చాలా విశాలమైన దేశము. ఒకటి రష్యా, ఇంకోటి చైనా. అతి జనాభా కలిగిన దేశం కూడా చైనానే. కానీ ఆ దేశం అనేది చాలా పెద్దది మన ఇండియాతో పోలిస్తే. కానీ ఇండియా దేశం అనేది చైనాని ఏమైపోయింది, దాటిపోయింది. మళ్ళీ అలాంటి దేశం పైన అక్కడక్కడే ఉంటారు అందరూ, జనాలందరూ. ఎక్కడ, ఇండియాలోనే అక్కడక్కడే ఇరుక్కే ఉంటారు. ఒక బాంబు వేస్తారనుకోండి, ఒక పెట్టికి ఎంతమంది రాలిపోతారు, దగ్గర ఒక 1 కోటి మంది రాలిపోవచ్చు, చెప్పలేము. అట్లా 2-3 బాంబులు వేసినారు అనుకోండి, ఇండియాలో ఉంటుంది సగ జనాభా ఏమవుతుంది. వాళ్ళు 3వ ప్రపంచం జరిగితే ఎవరికి నష్టము, దాదాపుగా ఇండియాకే నష్టం. ఇది రాకూడదని మోదీ గారు ఏం చేస్తున్నారు, పెద్ద ప్లాన్ వేసుకుంటున్నారు. వీళ్ళ యుద్ధం ఆపట్లేదు ఎవరు, ఇరాన్ వాళ్ళు, ఇజ్రాయెల్ దేశం వాళ్ళు. ఎవరు మాట వినట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఇరాన్ దేశానికి యుఎస్ఏ సపోర్ట్ వచ్చింది, ఇజ్రాయెల్ దేశానికి ఇప్పటికీ సపోర్ట్ అనేది రావట్లేదు. ఇండియా రావాలనుకుంటుంది, వస్తే ఇరాన్ దేశం ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్కి ఇండియాకి చాలా దగ్గర సంబంధం కూడా ఉంది. దానికి పోటీ ఏదైనా రావచ్చు, చెప్పలేము. ఇప్పుడు చైనా వచ్చింది ఎవరి పక్కన, ఇరాన్ పక్కన. ఇజ్రాయెల్ దేశం పైనకి ఎవరు సపోర్ట్ అనేది లేదు ఆ దేశానికి పాపం. అలాంటప్పటికీ మిగతా దేశాలన్నీ ఆ దేశం పైన యుద్ధం చేయడానికి వెళ్ళినా కానీ ఆ దేశాన్ని ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే ఆ దేశం మొదటి నుంచే ఎంతో పవర్ఫుల్గా ఏమైంది, అది నిలువబడింది. అలాంటి దేశాన్ని ఎవరు ముట్టుకోలేరు కూడా. కాబట్టి ఆ ఒక పునర్నిర్మాణం ఏది, ఆ మందిరం పునర్నిర్మాణం జరిగితే ఎవరికి నష్టమేడా, వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ వాళ్ళు ఏదో గెలిచొచ్చు, కానీ ప్రాణాలు పోయేది ఎవరు ఇక్కడ,
మనవి. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ప్రాణాలు పోయేది మనమే. ఆల్మోస్ట్ ప్రపంచ అంతానికి కారణం వచ్చేది ఆ మూడో ప్రపంచ యుద్ధం. కానీ అంతం అవుతుందా అంటే మత్తయి సువార్త 24 అధ్యాయము 6వ వచనం చెప్పలేము. ఇది సంకేతం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ మందిరం పునర్నిర్మాణం జరిగితే అప్పుడు ఆలోచించవచ్చు మనం. ఒకవేళ ఆ యుద్ధంలో మనం ఉండకపోతే ఇంకా మనం ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటే పోయింటాం కాబట్టి. సో ఈ యొక్క పరిస్థితి రాకూడదనేది ప్రభువైన యేసుక్రీస్తు గారు ఇదా వస్తుంది అనేది ముందుగా ప్రిపేర్డ్ అయిన ఉండండి అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు గారు మనకి తెలియజేయడం జరిగింది. ఎన్నైనా ఇక్కడ 15 పాయింట్లు అయినాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చాలా పాయింట్లు ఇజ్రాయెల్ దేశం సంబంధించింది. కానీ వద్దు, నేను చెప్తున్నాను కదా, ఇజ్రాయెల్ దేశం చాలా పవర్ఫుల్ సైన్యములతో అదేమవుతుంది, చుట్టుముడుతుంది. ఎందుకు చుట్టుముడుతుందంటే అక్కడ ఉంటున్న ఆర్మీ ఎలాంటిదంట, చాలా పవర్ఫుల్ కలిగిన ఒక ఆర్మీ సైన్యం. అది ఏ దేశము? ఇజ్రాయెల్ దేశం. సో మిగిలిన పాయింట్ అంటే ఇజ్రాయెల్ దేశం సంబంధించింది కాబట్టి మనకు అవసరం లేదు. ఈ 15 పాయింట్లు ఆలోచిస్తే కినా 2 పాయింట్లు 3 పాయింట్లు ప్రాముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం సంబంధించిందే. మళ్ళీ ఇదేం వాగ్దానం దేశం కాదు కదా. ఇది ఏ దేశం? యుద్ధం గిన స్టార్ట్ అయితే, ప్రపంచ యుద్ధం ఏదైనా స్టార్ట్ అవ్వాలంటే అది ఏ దేశం నుంచే స్టార్ట్ అవ్వాలా? ఇజ్రాయెల్ దేశం నుంచే స్టార్ట్ అవ్వాలి అంతే. ఇది అనుకైంది అనుకోండి, ఏది ఆపలేదు. ఇది అనుకోవట్లేదు ఏది. అందుకే మోదీ ఆపాలని చూస్తున్నాడు. ఎవరు? మన ఇండియా ప్రధాని. ఒకవేళ అది జరిగితే, ఆయన అనుకైంది జరిగితే ఆగొచ్చు. ఈ పునర్నిర్మాణం వీళ్ళు ఎవరు ఆలోచించుకోకున్నట్లు ఇది జరిగే తీరాలని ఇజ్రాయెల్ దేశం ఏమైనా ఆలోచించింది అనుకోండి, అన్ని దేశాలు ఎవరి దేశం పైన వస్తుంది? ఇజ్రాయెల్ దేశం పైన పడుతుంది. కాబట్టి ఇది ఒక పెద్ద సంకేతం. దేనికి? ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి. ఈ పునర్నిర్మాణం జరిగింతనే ప్రభువైన యేసుక్రీస్తు గారు వస్తారనేది కూడా తెలియదు. ఎందుకంటే మత్తయి సువార్త 24 అధ్యాయము 6వ వచనం, అవన్నీ జరగవలసినవి కానీ ఎవరు రారు? అంతం వెంటనే రాదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు గారు త్వరగానే రారు. ఇప్పుడు 15 చూస్తున్నాం కదా. ఈ 15 దాంట్లో ఒకటి కూడా జరగలేదనే వాళ్ళు చేయొద్దండి. ఇంకా 20 ఉన్నాయి, ఇంకా 5 ఉన్నాయి, ఇంకా మిగతా 5 ఉన్నాయి. అవి నేను చెప్పలేదు. అవి జరగచ్చు, జరగపోవచ్చు. జరగనా మంచిదే, జరగకపోయినా మంచిదే. ఎందుకు మంచిది అంటేనంటే మత్తయి సువార్త 24 6వ వచనం అంతే. దానికి అదే సింపుల్ ఆన్సర్. జరిగినా కానీ అదే ఆలోచించాలా, జరిగిపోయినా కానీ అదే ఆలోచించాలా. ఒట్టి జరుగుతున్నా అనేది చెప్పడం ఎవరి బాధ్యత? మంది బాధ్యత. వినడం మీ బాధ్యత. కాబట్టి మొదటి పాయింట్ నుంచి గమనించుకొని ఈ 15 పాయింట్ల వరకు ఎన్ని చూస్తున్నాం కదా, పాయింట్లు అన్నీ గుర్తున్నాయి కదా. ఇక్కడ